బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఎమిగ్నూరు నివాసి నాగరాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? మేడం నేను ఒక బుక్ చదివాను అన్నమాట, టైం మేనేజ్మెంట్ అని. దాంట్లో మనకున్న 24 గంటల్లో మనకు అనుకూలంగా మార్చుకోవాలనేది ఒక టైం టేబుల్. దాంట్లో ధ్యానం కూడా చేసి ఎంత బాగుంటుంది అనేది దాంట్లో టైటిల్. ఆ రోజు నుంచే ధ్యానం మొదలుపెట్టిన అన్నమాట. సేమ్ టైం, సేమ్ ప్లేస్, సేమ్ డైరెక్షన్. ఓన్లీ ఒక 41 డేస్లోనే చాలా చాలా మార్పులు వచ్చేసినాయి. బుక్ అప్పటి నుంచి బుక్ జరిగి ధ్యానం చేసిన తర్వాత బుక్ చదివి ధ్యానం చేసి తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. హెల్త్ విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో. ఇంకా అట్లే కంటిన్యూషన్ చేసాను అనమాట. ఆ ప్రాక్టీస్ అంతా మనది ఫస్ట్ పిరమిడ్ కర్నూలులో. అంటే మీకు అసలు ఈ ధ్యానం అనేది ఉంది అన్న విషయం కూడా ఎలా తెలిసింది? ఎవరి ద్వారా నేర్చుకున్నారు? మా సీనియర్స్ అప్పటికే పోయేవాళ్ళు. వాళ్ళు చెప్పినారు అన్నమాట విషయం. కానీ అప్పుడు నేను స్టడీస్ డిగ్రీ చదువుతున్నాను కాబట్టి పోలేదు. కానీ ఆ బుక్ చదివిన తర్వాత వీళ్ళు సీనియర్స్ చెప్పినారు, బుక్లో ఉంది, మన దగ్గరలో పిరమిడ్ కూడా ఉంది అని చెప్పి అప్పట్లో ఆ పిరమిడ్తోనే స్టార్ట్ అయింది. పిరమిడ్తోనే అంత అసెన్షియల్ మొత్తం మార్పులు చేర్పులు అన్ని. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. అప్పుడు సార్ చాలా ఫ్రీ ఉండేవాడు. అసలు ఎంత ఫ్రీ, సాయంత్రం పూట ఫ్రీగా ఎంతసేపు మాట్లాడవచ్చు, ఎంతసేపు కూర్చోవచ్చు. ఇంత అంటే ఇప్పుడు ఉన్నంత లేదన్నమాట. అప్పుడు స్టార్టింగ్ అది. ఇంకా ఇన్ని పిరమిడ్లు కూడా లేవు అప్పుడు స్టార్టింగ్ దాంతోనే. కాబట్టి బుక్స్ విషయంలో డైరెక్ట్ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు, సార్తో ఫోటోలు దిగవచ్చు. మేము ఫోటోలు కూడా చాలా దిగినాం అప్పుడు. సార్తో కలిసి తినవచ్చు అన్నీగా. అంటే మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో అప్పుడు చాలా చాలా ఫ్రెండ్లీ ఉండేవాడు అప్పుడు. సార్తో కలవాలన్నా కూడా. మీరు బుక్ చదివారు, బుక్ ద్వారా ధ్యానం ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు, ధ్యాన సాధన చేస్తూ వచ్చారు కదా సార్. అంటే ధ్యాన సాధన వల్ల అంటే మీలో ఏమి ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది? హెల్త్ విషయంలో చాలా ట్రాన్స్ఫర్ జరిగింది అన్నమాట. ఒక కన్ను ఎర్రగా అయిపోయింది. దాన్ని కర్నూలు రీజనల్ హాస్పిటల్ ఉంది సపరేట్. ప్రొఫెసర్స్ వస్తారు అక్కడ, రోజు ఒక ప్రొఫెసర్. ఆయన చూసి దాదాపు ఒక 1 మంత్ దాకా వాళ్ళు సెర్చ్ చేసి మాతో కాదు ఇది, మీరు ఉస్మానియా హాస్పిటల్ కానీ లేదా ఎల్వి హాస్పిటల్ హైదరాబాద్కి పోవాలి, మీరు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్నమాట. మరి ధ్యానం చేస్తున్నాం కదా, మళ్ళీ దీన్ని కొంచెం పెంచితే దీనివల్ల ఏమైనా రిజల్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ అవన్నీ టాబ్లెట్స్ అవన్నీ తగ్గిస్తూ ధ్యానం పెంచడం వల్ల అది మొత్తం బంద్ అయిపోయింది. తర్వాత ట్యాబ్లెట్లు వాడలేదు, ఆ డ్రాప్స్ కూడా వాడలేదు అన్నమాట. సో ధ్యానం తర్వాత వాళ్ళని కలిసడం వల్ల వాళ్ళే మిరాకిల్ అంటున్నారు అన్నమాట. ఎలా పాసిబుల్ అయింది ఇది, మీరు పొజిషన్ హైదరాబాద్ కంటే లేదు సార్ అన్న. ఎలా అంటే మెడిటేషన్ చేసిన సార్ నేను అంటే వెరీ గుడ్ అన్నారు. అంటే మీ ధ్యాన సాధనతోనే అది తగ్గించుకున్నారు అనమాట. సో ఇందాక మీరు పత్రి సార్ గురించి చెప్పారు. అప్పుడు చాలా ఫ్రీగా ఉండే వాళ్ళము, చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉండేది. ఈవెన్ బుక్స్తో ఏదైనా పత్రిజీతో మేము డిస్కస్ చేసేవాళ్ళం అన్నారు. మీరు మొట్టమొదటిగా అంటే సార్ని ఎప్పుడు అంటే బుద్ధ పిరమిడ్లో అయినా ఎప్పుడు కలిశారు? చూడగానే మీకు అసలు ఏమనిపించింది? ప్రశాంతత అన్నమాట. 2003లో మేము ఫస్ట్లో చూసినాం సార్ని. ఇంతమంది వస్తుంది పోతున్నారు కూడా సార్లో ఎటువంటి అంటే కోపం కానీ సిన్సిగా కానీ రాలేదన్నమాట. తర్వాత మనం మామూలుగా చూస్తే వేరే వాళ్ళని చూస్తే వాళ్ళని కలవాలంటేనే మేము టైం తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, పూజ పునస్కారాలు చేయాలి అవన్నీ. కానీ ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ రావచ్చు, మనం అడగవచ్చు, మాట్లాడవచ్చు, సార్తో కూర్చోవచ్చు. అంటే ఇది చాలా చాలా నార్మలైజేషన్ అన్నమాట. అంటే చాలా అంటే సామాన్య మానవులాగా ఉన్నాడు అన్నమాట. ఇది బాగుంది కదా, అది సార్తో కలిసి మనకు కావాల్సినవి ఆధ్యాత్మికంగా పెంచుకోవచ్చు, ఏం బుక్స్ చదవాలి, ఎలా పోవాలని తెలుసుకోవచ్చు. మనం ఏది అడిగినా కూడా టకాటకా సమాధానాలు. అంటే దేనికి ఇంత సంకోచమే లేదు. ఇంకా మళ్ళీ రేపు రా, మళ్ళీ ఇది చదువు అని చెప్పడం లేదు. ఇంకా అడిగిన దానికి వెంటనే ఆన్సర్. ఇంకా కాబట్టి నేను సార్తో ఎక్కువ సార్లు సార్ కార్యక్రమంలో కానీ వివిధ యాక్టివిటీస్లో అన్నిట్లో పాల్గొన్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అప్పట్లో చాలా తక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళము, చాలా ఫన్నీగా ఉండేవాళ్ళం సార్తో అన్నారు. అలా కొన్ని అంటే ఆ సందర్భంలో సారు నవ్విస్తూనే కాన్సెప్ట్స్ కూడా చెప్పేవాళ్ళు. అలా ఏదైనా చెప్పింది మీకు గుర్తుందా? గుర్తుంది మేడం. ఒకటి వెజ్ నాన్ వెజ్ గురించి అన్నమాట. మనలో చాలా చాలా మార్పులు వస్తాయి. మీరు కావాలంటే మార్పులు చేసి చూడండి. మీరు ఫస్ట్ బంద్ చేయండి. మీరు ఇంకోటి ధ్యానం చెప్పేటప్పుడు మీరు ఫస్ట్ బంద్ చేసిరా అని చెప్తే తక్కువ వస్తారు మన దగ్గర స్టార్టింగ్ కాబట్టి కాబట్టి మీరు దాని గురించి చెప్పకుండా ఫస్ట్ మీరు ధ్యానం గురించి చెప్పండి. వాళ్ళు రాని ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. మీరు కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసి మీరు ట్రై చేసి చూడండి. ఇంతమంది ట్రై చేసినా అంతమంది మీరు చెప్తారు నాకు నెంబర్ మళ్ళీ అని చెప్పినాడు అన్నమాట. నిజమే అది. మేము చెప్పిన వాళ్ళకి మీరు అది బంద్ చేసిరా అని చెప్పలేదు, ఫస్ట్ మీరు ధ్యానం చేయని చెప్పినాం.
ఆ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి అది సెట్ అయితేనే ఆటోమేటిక్గా వాళ్ళు మానేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నీ మారిపోయినాయి. అది ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట సార్ది. అది చాలా సింపుల్గా అది అని చెప్పి దాన్ని ఎక్కువ మంది ప్రచారం చేయడం, ఎక్కువ మంది చెప్పడం జరిగింది అన్నమాట అది. సో అప్పుడు మరి మనకు అప్పట్లో వచ్చిన బుక్ తులసి దళం సార్. మీరు అంటే ఆ తులసి దళము సార్ రాసేటప్పుడు ఏమైనా డిస్కషన్స్ మీరు విన్నారా వాటి గురించి? కథలు చెప్పేవాళ్ళు మన ఎక్కువ భగవద్గీత, మహాభారతంలో కథలు చెప్పేవాడు. భీష్ముడు చెప్పిన కథలు, తర్వాత ధర్మరాజుకి చివరిలో భీష్ముడు చెప్పిన కథలు చెప్పేవాడు. ఆ కథల్ని తులసిదళంలో చాలా చోట్ల ఉన్నాయి. ఆ బుక్ స్పెషల్ ఏమంటే మనకి ఎన్నిసార్లు చదివినా కూడా ఇంకా కొత్త కొత్త తెలుస్తున్నట్లు ఉంటుంది అది బుక్. అది సార్ సార్ యొక్క స్పెషల్ ఏమంటే ఎంతో ఆధ్యాత్మిక రహస్యాలను చాలా సింప్లిఫై చేసి రాయడం ఒకటి, ఆ సాధారణ వ్యక్తికి అర్థంగా అయ్యే విధంగా రాయడం ఒకటి, చదివినన్ని సార్లు కొత్తగా అనిపించడం ఒకటి. అది ప్రత్యేకత. అది ఆ కథలన్నింటినీ సింపుల్గా మాడిఫై చేస్తాడనమాట. మనకు అక్కడ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఉన్నప్పుడు కథ పెద్దగా ఉంటుంది, కానీ ఆ బుక్లో వచ్చేపాటు చాలా చిన్నగా అయిపోయి ఉంటుంది. అది అంటే సింపుల్ 1 or 2 పేజెస్లో అయిపోయి ఉంటుంది అది ఆ కథ మొత్తం. కానీ సార్ చెప్పేది చాలా వ్యాస్ట్ చెప్తాడు అనమాట. దాంట్లో సారాంశము, దాంట్లో ఇద్దరు పాల్గొనడం అవన్నీ. అలా మీరు చక్కగా సార్ దగ్గర కాన్సెప్ట్స్ వింటూ, ధ్యానం చేసుకుంటూ మిమ్మల్ని మీరు మీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అలా ట్రావెల్ చేస్తున్నారు. ఎప్పుడైనా సార్ మీకు భౌతికంగా గానీ, అంటే స్పిరిచువల్‌గా గానీ, మీ డెవలప్‌మెంట్‌కి ఏదైనా మీకు ఒకటి అడగాలని సందేహం వచ్చినప్పుడు సార్‌ని అడగడము, దానికి సారు కరెక్ట్‌గా నువ్వు ఈ పాత్‌లో వెళ్ళు అని మీకు గైడ్ చేయడం ఏదైనా జరిగిందా? జరిగింది మేడం. ఇప్పుడు మామూలు స్టడీ విషయంలో నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా వెళ్తే బాగుంటుందంటే సార్ అన్నిటికీ ఒకటే ఆన్సర్. నీకేం చేయాలనిపిస్తుంది, నీకు ఏ పని అంటే ఇష్టం? సార్ నాకు ఈ టీచింగ్ అంటే ఇష్టం. టీచింగ్లో వెళ్ళు, నెక్స్ట్ బీఈడీ చేయి, డిగ్రీ అయిపోయింది కదా, అది ఎంత 1 year అయిపోతుంది, సింపుల్ సాల్వేషన్. మా ఫ్రెండ్కి బిజినెస్ అంటే నువ్వు టీచింగ్ వైపు రాకూడదు, నువ్వు వేరే రూట్లో పోవాలి, ఎంబీఏ చేయాలి. నువ్వు ఖర్చు అయినా పర్వాలేదు, అది 2 years కోర్స్. అది అంటే మనకి ఏది ఇష్టమో అటువైపే ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ మనకి ఇటు కాదు ఇటు వద్దని చెప్పలేదు సార్ ఎప్పుడు. నీకు ఏది ఇష్టమైతే అదే చేయని చెప్పినాడు అనమాట. చాలామంది అటే వెళ్ళిపోయినారు, చాలామంది సెటిల్ అయిపోయినారు, వేరే వేరే పొజిషన్లో ఉన్నారు చాలామంది. అంటే సారు మనకి నచ్చిన విధంగా చెప్పినాడు, కానీ వాడిని ఎప్పుడు డిసప్పాయింట్ చేసి వ్యతిరేకంగా మాట్లాడి ఎప్పుడు కూడా ఏం అసలు కించపరచలేదు సార్ ఎప్పుడు. అదే నాకు బాగా సార్లు నచ్చింది. సో మరి సార్ అప్పుడు మీరు కొద్దిమంది ఉన్నారని చెప్పారు కదా, అప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఇంత డెవలప్ అవుతుంది, ఇన్ని మ్యాగజైన్స్ వస్తాయి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వస్తుంది, ఇన్ని యజ్ఞాలు యాగాలు జరుగుతాయి, శాకాహార ర్యాలీలు ఇంత జరుగుతాయని మీరు అనుకునే వాళ్ళ? లేదు మేడం, యజ్ఞాలు యాగాలు అయితే అప్పుడు పార్టిసిపేట్ చేసినాం అనుకున్నాం, కానీ ఈ ఎలక్షన్స్ తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రచారాలు ఇవన్నీ అనుకోలేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో యజ్ఞాలు జరుగుతాయి కాబట్టి అది కంటిన్యూషన్ జరుగుతుంది అనుకున్నాం, కానీ మనం దీని ద్వారానే ఎలక్షన్స్లో పోటీ చేస్తామని చెప్పి అనుకోలేదు. తర్వాత ఇంత ఛానల్, తర్వాత ఇంత వ్యాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇది, అంత అనుకోలేదు అన్నమాట. చాలా టైం పడుతుంది అనుకున్నాం అన్నమాట. కానీ సారు ఉన్నప్పుడే బీజేపీ వేసినాడు కాబట్టి దీనికి కొంచెం టైం పడుతుంది, అంటే ఇంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు. అప్పుడు చాలా స్లోగా ఉండింది. అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ, టెక్నాలజీ చాలా తక్కువ. ఇప్పుడు అప్పుడు ఫోన్స్ కూడా మామూలు కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయి, అప్పుడు మామూలు ఈ ఫోన్లు కూడా లేవు, అప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా లేవు అప్పుడు. కాబట్టి టెక్నాలజీ లేదు, అసలు ట్రాన్స్పోర్ట్ లేదు, కాబట్టి ఇంత ఫాస్ట్ అనుకోలేదు. నిదానంగా వస్తాయి కానీ యజ్ఞాగాలు జరుగుతాయి బట్ డిసెంబర్లో, కానీ పార్టీ ఇవన్నీ అనుకోలేదు. సో మరి మీరు ఎప్పుడైనా అంటే మనం ఆధ్యాత్మికంగా చక్కగా మన పని ఏదో మనం చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు 2 మూసుకొని ఇంట్లో కూర్చుంటే మళ్ళీ మన గురువు గారి ఇంటి పార్టీ అంటున్నారని అనుకున్నారా మీరు ఎప్పుడైనా? సార్ చెప్పేవాడిని కూడా మన కోసం కాదు అందరి కోసం అనేది అర్థమైపోయింది. కాబట్టి ఎప్పుడు పిలిచినా, ఏ కార్యక్రమం పిలిచినా, అప్పుడు ఇంకా పబ్లిషర్స్ కూడా లేవు, అప్పుడు ఒకటే మ్యాగజైన్ అది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తర్వాత మారిపోయింది అది. ఆ కార్యక్రమం పాల్గొనడం తప్పితే ఎప్పుడు ఏ విషయం అంటే సార్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచించలే. సార్ పార్టిసిపేషన్ అంతే, పలాని పని అంతే. ఒకటి ఫుడ్ సెక్షనే అట్లా ఆ రూట్లో పోయినాం, కానీ మేము వ్యతిరేకంగా ఎప్పుడు ఏం చేయలేదు సార్. ఇంకో డిఫరెంట్ వాళ్ళని కలుపుతున్నాడు అక్కడ, వేరే వాళ్ళని కాదు. డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు అప్పుడు సార్ కాడికి. కానీ ఎప్పుడు సార్ విజిట్ చెందలేదు అన్నమాట. వచ్చేవాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మేము సార్కి కావాల్సినవన్నీ చేస్తుంటాం. సార్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? ఒగ్గాని బజ్జీ, టీ అంటే ఎక్కువ ఇష్టం సార్కి. ఎక్కువ ఎక్కడ పోయినా కూడా ఒగ్గాని బజ్జీ టీ, అది లేదంటే కనీసం టీ అన్న అట్లీస్ట్ టీ అయితే అక్కడ దొరుకుతుంది కాబట్టి టీ ఎక్కువ. అక్కడ బుద్ధ పిరమిడ్ కూడా అప్పుడు టీ చాలా అందుబాటులో ఉండేది, అప్పుడు ఏం లేకుండా టీ ఉండేది అక్కడ.
సో ఎమ్మిగ్నూర్లో ఫస్ట్ మీరందరూ కలిసి ప్రచారం చేసినప్పుడు ఆ ప్రచార విశేషాలు సార్తో షేర్ చేసుకోవడము అది విన్నప్పుడు సార్ ఏమని చెప్పేవాళ్ళు? ఎవరు ఎక్కువ డ్యామ్ ప్రచారంలో పాల్గొంటే వాళ్ళని ఎక్కువ అప్డేట్ చేసేవాళ్ళు. ఇంకా మీరు చేయాలి, ఇంకా మనం చాలా చాలా చేయాలి, ఇంకా ఎక్కువ టైం చేయాలి, ఇంకా ఎక్కువ ఊళ్ళు తిరగాలి, మీరు ఇంకా లిమిటెడ్గా మీరు ఇది ఇంతనే చూస్తున్నారు, మీరు ఇంకా వేరే వాళ్ళని మనము తెచ్చుకోవాలి, వాళ్ళ ఊర్లో కూడా ఇవి చేయాలి అని చెప్పేవాడు అనమాట. మీరు ఎవరేమన్నా పట్టించుకోవద్దండి, మీ ప్రయాణం మీరు చేయండి అంతే. మీరు విమర్శించినా పట్టించుకోవద్దండి, వేరే వాళ్ళు చెప్పినా పట్టించుకోవద్దండి, మీ పని మీరు ధ్యాన ప్రచారం అంతే. ధ్యానం చేయని చెప్పడం, పాంప్లెట్ చేయడం, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం. ఒకవేళ పిరమిడ్కి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో ప్రాక్టీస్ చేపియండి, వాళ్ళ అనుభవాలు తీసుకోండి, అనుభవాల మీద బుక్ రాపియండి, మీ అనుభవాల మీద బుక్ రాయండి, మీ అనుభవాలని మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు ఫోటో కూడా తీసి పెట్టుకోండి అని చెప్పేవాడు అనమాట. చాలా మంది అనుభవాలను ఫోటో కూడా తీసి పెట్టుకోమనే వాళ్ళు. అంటే పలాని ఇయర్లో పలాని సన్నివేశంలో అనుభవం వచ్చింది అని. మా అనుభవాలు చాలా చాలా సింపుల్ వినేవాడు అసలు, అంటే విసుకునేవాడు కాదు, ఎంత చెప్పినా వినేవాడు అనమాట. చిన్న చిన్న అనుభవాలే, ఆ అనుభవాలు రిపిటేషన్ అయ్యేవి. అంటే నేను చెప్పిన ఇంకోటి చెప్పేవాడు, ఆయన కూడా విసుకునేవాడు కాదు. దాన్ని చెప్పింది ఏంటంటే, సార్ ఈరోజు నేను మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే బాగుండు అనుకున్నాను సార్, కరెక్ట్ టైం ఫోన్ వచ్చింది అంటే సార్ నవ్వేవాడు కానీ విసుకునేవాడు కాదు. మళ్ళీ అదే మళ్ళీ ఇంకా ఒక 10 to 15 minutes బ్యాక్ మళ్ళీ ఇంకొకరు అదే సన్నివేశం మళ్ళీ, సార్ బుక్ దొరకలేదు సార్, అసలు ఇంట్లో కీస్ పెట్టి మర్చిపోయాను సార్, నేను ఒకసారి ధ్యానం కూర్చొని చూస్తే పలానా చోట ఉందని అనిపించింది సార్, పూజ ఆడే ఉంది సార్ అది. ఇలాంటివి చాలా మంది చెప్పేవాళ్ళు అనమాట. ఫోన్లు రావడం కానీ, మర్చిపోయిన వస్తువులు దొరకడం కానీ, పలానా వ్యక్తులు కలవాలనుకున్నప్పుడు అదే వ్యక్తి వచ్చి కలవడం కానీ, ఇలాంటివన్నీ ఈ విషయాలన్నీ చెప్పేవాళ్ళు చెప్తున్నా కూడా సార్ ఇచ్చుకునేవాడు కాదు. అంటే వినేవాడు, అంటే అతని దృష్టిలో అది కొత్తది అంతే, సార్కి కొత్తది అయి ఉండొచ్చు. అంటే ఇతనికి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అతని యొక్క ఎంజాయ్మెంట్ ఆస్వాదించేవాడు అనమాట, ఉత్సాహాన్ని ఆస్వాదించేవాడు. అతనికి సార్కి ఎన్నిసార్లు వినింటాడు, ఎంతమంది వినింటాడో, కానీ అట్లా విసుకునేవాడు కాదు అనమాట. ఎంత లక్షల మంది వినింటాడు అట్లా విసుకునేవాడు కాదు. ఓహో ఇతనికి ఇది ఉత్సాహంగా ఉంది, ఫస్ట్ టైం వచ్చింది, ఇతను ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఓకే నువ్వు ధ్యానం పెంచు ఇంకా బాగా వస్తాయని చెప్పేవాడు. మీరు ఎప్పుడైనా అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయడము, లేకపోతే ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక పని చేసినప్పుడు పత్రిసారికి వెళ్ళి అది షేర్ చేసినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము జరిగిందా? జరిగింది. ఇక్కడే చాలా సార్లు చేసినామని కూడా, ఒక ఆటో తీసుకొని పోయినాం, మధ్యలో ఆటో అది బంద్ అయిపోయింది, మళ్ళీ అది ఎట్లా రిపేర్ చేసుకొని చేసినాం అవన్నీ చెప్తుంటే సార్ ఇవన్నీ చాలా చిన్న విషయాలు మనకి, ఇంకా మీరు చాలా చాలా చేయాలి, మనం ఫ్లైట్లో పోవాలి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు కింద, ఇంకా డీజిల్ పెట్రోల్ అంటే ఎట్లా మీరు అని అనేవాడు. ఫ్లైట్ ఎక్కాలి మీరు ఇంకా అని అనేవాడు అనమాట. ఫ్లైట్ ఎక్కలేదు కానీ మన వాళ్ళు చాలా మంది ఫ్లైట్ ఎక్కి చెప్పి వచ్చారు, ప్రచారం చేసి వచ్చారు అనమాట. అంటే అప్పుడు చాలా అట్లా చెప్పేవాడు, క్యాజువల్గా న్యాచురల్గా ఎంజాయ్ చెప్పేవాడు అనమాట. మీరు ఇంకా డీజిల్ పెట్రోల్ ఆటోలు స్కూటర్లు అంటే ఎట్లా, మీరు ఇంకా ఫ్లైట్లో పోయేది మనం, ఇంకా వేరే దేశాలకు పోవాలి చెప్పాలి, మీరు ఇంకా ఇక్కడే డీజిల్ పెట్రోల్ మీరు వెహికల్ ఆగిపోయిందని అంటారు మీరు అని అనేవాడు అనమాట. అది కూడా మేము ఎక్కువ పెట్టుకున్నాం కదా, సార్ చెప్పేవాడు. అనుకున్నట్లనే అది ప్రపంచ దేశాలకంతా వెళ్ళిపోయే సార్ ఎన్నిసార్లు పేర్చినాడు. సో సార్తో మీకు ఒక మర్చిపోలేని అనుభవమైన అనుభూతి అయినా ఇప్పటికీ కూడా తలుచుకున్న ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది, అలాంటి అనుభవం? మా ఫ్రెండ్స్ అందరూ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంకే పిలిచిపోయినాను. వాళ్ళు ఫస్ట్ టైం అసలు ధ్యానం లేదు వాళ్ళకి. సార్ నేనేమనుకున్నా అంటే ఆడ మంది ఎక్కున్నారు, అప్పుడు ఫోటోలు కూడా అసలు కెమెరా మ్యాన్ వచ్చి తీసి అతనే కడిగించేవాడు, మన ఫోన్ లేవు కదా అప్పుడు. సార్ ఇంతమంది వచ్చినాడు మా ఫ్రెండ్స్, మరి రూమ్లో ఉన్నారు వీళ్ళు, ఫోటో దిగుతాడా లేదో, దిగింటే బాగుండే, వీళ్ళకందరికీ ఫోటో క్యాప్చర్ ఇస్తుంటే ఒకటి అనుకున్నాను అనమాట, మనసులో అనుకున్నాను అంతే. కానీ సార్ పిలిచినాడు డైరెక్ట్, నాతో పాటు అందరూ టక్ ఫోటోలు దిగినాడు. ఆ ఫోటోలన్నీ పాపం అతని ఫోటో కెమెరా అతను ఆ రోజు ఎంత హ్యాపీ అసలు, అరే నేను చేసినది వీళ్ళు ఒక్క రోజులోనే వీళ్ళు సార్తో ఫోటో దిగేసినారు. ఆ ఫోటోలు కడిగించి పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మా ఇంటి కూడా ఫోటో ఉంది, అది ఆ రోజు చాలా హ్యాపీ. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం జరిగింది అది, ఈవినింగ్ టైంకి వెళ్ళి ఆ టైంలోనే. కాకపోతే అప్పుడు ఫోటో దిగాలనుకున్నప్పుడు కెమెరామ్యాన్ పిలిపించి దిగాలి, అప్పుడు ఇంకా ఇప్పుడు ఫోన్లు అందుబాటులో లేవు అప్పుడు. కరెక్ట్. మరి పత్రిజీ శక్తి స్థల్ గురించి చెప్పండి సార్. శక్తి స్థల్ మేడం ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుంటుంది అక్కడ, ఆ సైలెన్స్లోనే అంతా జరుగుతుంది అన్నమాట. అక్కడ ఇంకోటి ఎక్కువ మందిని తీసుకుపోయినా నేను. తర్వాత అక్కడ మనకి ఇప్పుడు అకామిడేటివ్స్ ఏర్పాటు చేసినారు. నేను ఒక బ్లాక్ అమౌంట్ కట్టినా అన్నమాట. అతను ఫోన్ చేసినాడు, మరి మీతో పాటు వస్తారంటే, నేను చాలాసార్లు వచ్చిపోయినా సార్, కొత్త వాళ్ళు పంపిస్తాను నేను నా ప్లేస్లో, వాళ్ళకి ఓకే చేయండి అంటే సరే సార్ అని చెప్పినాడు అతను. అందుకని మొన్ననే డిసెంబర్లో కొత్త వ్యక్తిని పిలిచిపోయినా అన్నమాట నేను. అతను కూడా చాలా ఫీల్ అయినాడు, అబ్బాయి ఎంత బాగుంది ఏసీ అసలు ఇది. అతనికి ఫస్ట్ టైం కాబట్టి ఆ కంఫర్టబుల్గా వస్తుంది అన్నమాట. మనం ఇంకా కింద పడుకున్నాం అప్పుడు గడ్డి అంతా ఎత్తేసినాం, అవన్నీ తెలియదు వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఆ ఏసీ ఫ్రీక్వెన్సీకి అలవాటు చేస్తేనన్నా వీళ్ళు కొత్త వాళ్ళు వస్తారేమో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తే ఇంకెంత బాగుంటుంది అనేది మొన్న డిసెంబర్లో అలవాటు చేసినాడు. అతను కూడా ఇప్పుడు రోజు పిరమిడ్కి వస్తున్నాడు అతను ఇప్పుడు.
వాళ్ళ ఫ్యామిలీ అంతా రావాలని కోరుకుంటున్నాను మేడం. సార్ మరి పత్రి సార్తో మీకున్న అనుభవాలు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. మరి సారు పిఎంసి ఛానల్‌ని స్టార్ట్ చేశారు. మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఒక ఆధ్యాత్మిక ఛానల్ మనకొస్తుంది అని? లేకపోతే సార్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అసలు ఏమనిపించింది? ఇది బెంగళూరులో జరిగింది. ఈ నేమ్ సెలెక్షన్ అనేది హ్మ్. సార్ కూర్చుని ఉంటే అడిగినాను, సార్ ఇట్లా ఛానల్ పెట్టాలనుకున్నాం సార్, ఏం పెడితే బాగుంటుంది అంటే, అందరూ ఆలోచిస్తున్నాం సార్ ఎంత ఆలోచిస్తాడో ఏం పేరు చెప్తాడో అని టకాని చెప్పేసినాడు. పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఓకే. అంటే అన్నిట్లో పిరమిడ్ ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. అంటే మనం పెద్ద అనుకున్న సమస్యను కూడా సార్ చాలా సింప్లిఫై విత్ ఇన్ నిమిషాల్లో అయిపోతుంది, సెకండ్స్లో అయిపోతుంది అది. అదే పేరు అట్లే కంటిన్యూ అయిపోయింది. నేను పిఎంసి ఛానల్ ఏమంటే ఇప్పుడు కొన్ని డిటిహెచ్లు రావట్లేదు అది. మనం ఇంకా ఎక్కువ మందిని చేరాలనుకుంటే ఇప్పుడు టాటా ప్లేలో కూడా వస్తే ఇంకా అది టాటా ప్లేలో ఎక్కువ ఉంది సంఖ్య నెంబర్, అంటే ఎయిర్టెల్ కంటే డిటిహెచ్ కంటే. కాబట్టి దీంట్లో కూడా వస్తే చూస్తే మనం ఇంకా ఎక్కువ మందికి ఇది పోతుంది అన్నమాట. వాళ్ళు కూడా చాలామంది రావడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. ధ్యాన ప్రచారం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ధ్యాన ప్రచారం ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో మరి పిఎంసి ఛానల్ ద్వారా కూడా యజ్ఞం జరిగింది కదా సార్, దాని గురించి చెప్పండి. యజ్ఞం అంటే ఆల్ ఇన్ వన్ మేడం. అది ఇంకా అంటే అన్నీ ఉంటాయి దాంట్లో, ఏది కావాలనుకుంటే అది. అంటే ధ్యానం కావాలంటే ధ్యానం ఉంటుంది, సజ్జన సంగీతం ఉంటుంది, బుక్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫుడ్ సెక్షన్ ఉంటుంది. అంటే అసలు అడిగి పోతే టైం కనపడదు అసలు, మన టైంకి అప్పుడే అయిపోయింది అంటుంటుంది అది. అంటే మార్నింగ్ 5 నుంచి ఆడ 3 hours మెడిటేషన్ ఉంటుంది. అంటే అక్కడికి పోతే ఆ డేస్ అనేవి 11 days అనేవి ఒక అంతా 11 minutes మరి అయిపోతుంటాయి. కొత్త ఫ్రెండ్స్ కలుస్తుంటారు, పాతలు కలుస్తుంటారు, వాళ్ళు డౌట్స్ అడుగుతుంటారు. అంటే ఒక రకమైన హ్యాపీనెస్ అది. మళ్ళీ వస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ డేస్ కొనసాగితే బాగుంటుంది అనే ఫీలింగ్ అన్నమాట. కాబట్టి పిరమిడ్ పిఎంసి వాళ్ళకి నేను ఇంకా వేరే డీటెయిల్స్లో ఇంకా దానికి అప్లికేషన్ వస్తారు చేయమని చెప్పి మా ఎండీకి వచ్చి మరి ఇంతమందితో అభిప్రాయాలు తీసుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా అంటే ఎప్పుడో మీరు 90sలో ఉన్న వాళ్ళు మీరందరూ, మీ ద్వారా పత్రి సారు గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మేము తెలుసుకోవడమే కాకుండా మీరు ఛానల్ ద్వారా ఎంతో మందికి తెలిసేటట్టు చాలా కొత్త విషయాలు చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, పత్రిజీతో ఉన్న అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.